పురాణాల ప్రకారం హిందూ ధర్మంలో కాకులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన బంధువులలో ఎవరైనా చనిపోతే వారి పేరు చెప్పి పిండ ప్రదానానికి కాకులకు పెడతారు. దానిని కాకులు కనుక స్వీకరించినట్లయితే ఆ చనిపోయిన వారు సంతృప్తిగా ఉంటారని భావిస్తారు. ఎవరైనా చనిపోతే 3వ రోజు నుంచి 10వ రోజులోపు కాకులకు పిండ ప్రదానం చేస్తూనే ఉంటారు అని కాకులు స్వీకరిస్తే వారి ఆత్మ సంతృప్తితో ఉందని, ఒకవేళ స్వీకరించకపోతే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. దీనికి కూడా పురాణంలో ఒక కథ చెప్పబడింది. పూర్వం రావణ బ్రహ్మ నవగ్రహాలలోని బంధించడానికి వచ్చినప్పుడు వారిని చూసి యమధర్మరాజు భయపడతాడు. అక్కడ ఎదురుగా కాకి ఉంటే ఇక్కడి నుంచి పారిపోయే మార్గం చెప్పమని యమధర్మరాజు కాకిని అడుగుతాడు. అప్పుడు కాకి తనలో ప్రవేశించమని చెబుతుంది. యమధర్మరాజు కాకిలోకి ప్రవేశించగానే కాకి అక్కడి నుంచి దూరంగా ఎగిరిపోతుంది. రావణాసురికి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు యమధర్మరాజు కాకికి ఒక వరం ఇస్తాడు. నీకు ఎవరైతే అమావాస్య నాడు పితృదేవతలు చనిపోయినప్పుడు ఆహారం పెడతారో ఆహారాన్ని కనుక నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు అని వరం ఇస్తాడు. ఆనాటి నుంచి కాకి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తుంది. అమావాస్య నాడు కానీ పితృకార్యాలలో కానీ కాకికి ఆహారం పెట్టినట్లయితే, అది గనుక స్వీకరించినట్లయితే ఎంతో పుణ్యం, పితృదేవతల సంతోషదాయకంగా భావిస్తారు. మన ఇంట్లో ఏవైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినకపోయినా ముందు మూగజీవాలకు ఆహారాన్ని పెట్టాలి. అది ఎంతో ఫలితాన్నిస్తుంది. శనిదేవుని యొక్క వాహనం కాకి. ఆహారం పెడితే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లే. ఇక మరికొందరు కథనం ప్రకారం కాకి మనకి సంకేతాలు ఇస్తుందని నమ్ముతారు. మన పూర్వీకులు మనిషికి మరణం, జననం కాకితో ముడిపడి ఉంటుంది అని అంటారు. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఉంటారని చాలామందికి నమ్మకం. అందుకే శ్రాద్ధ కర్మల నాడు కాకికి ఆహారం పెడితే పూర్వీకులు సంతోషిస్తారు అనేది నమ్మకం. అలాగే ఇంట్లో అరిచినా, కాకి తన్నినా, తాకినా అది కొన్ని సూచనలు చేస్తుంది అని నమ్ముతారు. కాకి కదలికలను బట్టి ఈ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నట్లు అయితే కాకి వచ్చి అరిచినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుందని నమ్మకం. నీళ్లు నిండుగా ఉన్న కుండపైకి కాకి కూర్చున్నట్లు ఎవరైతే చూస్తారో వారు త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. ఒకవేళ కాకి తన నోట్లో ఏదైనా మాంసపు ముక్క కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్లు అయితే అది చూసిన వారు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. ఇంటి దగ్గర, ఆఫీసు దగ్గర లేదా ఏదైనా ఊరిలో గనుక గట్టిగా కాకి అరిస్తే అది అశుభానికి సంకేతం. ఆ ప్రాంతపు యజమాని సమస్యలలో పడతారని సంకేతం. ఒక వ్యక్తి తలపైకి కాకి వాలితే వారు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని అర్థం. ఒకవేళ కాకి ఒక స్త్రీ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్య అని అర్థం. ఒకవేళ సాయంత్రం సమయంలో కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం కనుక చూసినట్లయితే ధనలాభం కలుగుతుందని అర్థం. ఇక పిండం, ఇవి పలు రకాల కర్మకాండలకు పిండాలు పెట్టడం హిందూ సాంప్రదాయం, సంస్కృతిలో ఉంది. కొందరు మాత్రమే పాటిస్తున్నారు. కొందరు రాను రాను వీటిని పూర్తిగా వదిలేస్తున్నారు. కొందరు మొదటి రోజుల్లో పాటించి ఉండకపోతే ఉండొచ్చు. వాయస పిండం అంటే కాకి పెట్టి పిండం కాకి భోజనం పెట్టడం అనేది. దీనిలో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో వీరితో పాటు కాకులే ఎక్కువగా నివసించేవి. అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత ఆహారాన్ని కాకులకు పెట్టేవారు. అదే ఆనవాయితీగా ఏర్పడింది. చనిపోయిన వారి ఆత్మ కాకి రూపంలో వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో చెప్పబడింది. రామాయణంలో రాముడు ఒక భక్తుడికి, మీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు, వాటికి ఆహారం పెడితే అది వారికి చేరుతుంది, వారు సంతోషిస్తారు అని వరమిస్తాడు రాముడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారం పెడితే అనే నానుడి కూడా ఉంది. నికర పిండం నీటిలో ఉండే పెళ్ళాం. ఈ పిండాన్ని
నీటిలో విడిచిపెట్టడం వల్ల నీటిలో ఉండే జలచరాలకు ఆహారం పెట్టినట్లు అవుతుంది. చాలామంది చనిపోయిన వారి అస్థికలను నది దగ్గరకు తీసుకువెళ్ళి నదిలో వేస్తారు. దానితో పాటు పిండాన్ని కూడా నదిలో వదిలేస్తారు. అలా చేస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరుతుందని నమ్మకం. గోవులకు పెట్టే పిండాన్ని గోవులకు పెట్టనివ్వడం లేదని విమర్శలు కూడా ఉంది. అది చాలా తప్పు, అపోహ కూడా. ఆవుకి బలమైన ఆహారాన్ని అందించడమే ఈ పిండ ప్రదానంలోని అర్థం. ఆవుకి పెట్టే పిండాలు పాల పదార్థాలు అని జంతువులకి పిండాలు అంటే ఆవు మాత్రమనే. కుక్క పిల్లలు కూడా పెట్టొచ్చు కదా అనే ప్రశ్న కూడా రావచ్చు. వీటికి సమాధానం లేకపోలేదు. ఆవు ఎన్నో మేలు జాతి పోషకాలు ఉన్నటువంటి జంతువని గుర్తించారు మన పూర్వీకులు. అంతేకాకుండా ఆ రోజుల్లో కుక్క ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లోనూ ఆవు ఉండేది. అందుకే ఆ కాలంలో వారు చాలా సుభిక్షంగా ఉన్నారు. అన్ని ఇళ్లల్లో ఆవులు ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఆహారం పెట్టడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక చనిపోయిన వారి పేరిట బంధువులకు తెలిసిన వారికి అన్నదానం చేస్తారు. మన హిందూ ధర్మంలో చెప్పే ప్రతి విషయం వెనకాల సైన్స్కు సంబంధించిన ఎన్నో విజ్ఞానదాయకమైన లాభాలు ఉన్నాయనేది నిజం. కనుక హిందూ ధర్మాన్ని ఆచరించడం ఉత్తమం.